ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నాతో పాటు ఇవాళ ఈ కార్యక్రమంలో మా సహచర మిత్రులు, మా సోదరులు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షులు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ ఉపాధ్యక్షులు పింగల్ రమేష్ గారు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, కేంద్ర సహకార బ్యాంకు గత 35-40 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న మా పాలకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి నాతో పాటు ప్రయాణం చేస్తున్న అన్నగారు మోహన్ రెడ్డి గారు, వారితో పాటు మా కరీంనగర్ కేంద్ర బ్యాంకు పాలకవర్గం మొత్తం ఇక్కడ ఇవాళ అందరూ కూడా రావడం, నల్గొండ నుండి కూడా మా మిత్రులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు నల్గొండ నుండి, కొందరు రంగారెడ్డి నుండి, ముఖ్యంగా కరీంనగర్ నుండి, మా సిరిసిల్ల నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మా సోదరులు, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్ష సోదరులు అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా నియోజకవర్గ ప్రతినిధులు అనేక మంది అనేక హోదాల్లో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గ ప్రజా ప్రతినిధులందరూ కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు చాలా మంది కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇక్కడ నుండి అయితే నేను నా ప్రస్థానం మొదలుపెట్టాను. గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు వాళ్ళు కూడా అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మా ఉపాధ్యక్షులతో పాటు మిగతా సభ్యులందరూ కూడా, రామాంజన్ గారు వారితో పాటు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. మా మిత్రులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం. మేము రాష్ట్ర అవతరణ తర్వాత 2014 తర్వాత ఒక సంవత్సరం తర్వాత రాష్ట్ర సహకార బ్యాంక్ ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావం ఏ ఇష్యూస్ పైననైతే మొదలైందో, నీళ్లు, నిధులు, నియామకాలు, వాటన్నిటికీ కూడా అనుగుణంగా గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారి మార్గదర్శకంలో, వారి నేతృత్వంలో, వారి గైడెన్స్తో ఇవాళ ఈ 9 సంవత్సరాలు రాష్ట్ర సహకార బ్యాంక్ ప్రగతి నివేదిక మీ ముందు ఉంచాలనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నివేదిక ఒకసారి మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. అన్న ఫీల్డ్ ఉన్నారు, మాకు లైవ్ ఉంది. లాస్ట్ చేపిస్తా అని చెప్పిన ఫోటో లాస్ట్ చేపిస్తలే, లైవ్లు ఉన్నాయన్న. ఓకే సార్, మాట్లాడాలి. లాస్ట్ మళ్ళీ ఫోటో తీస్తారు. అయితే కేసీఆర్ గారి నేతృత్వంలో వాస్తవంగా నేను చాలా నా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను. రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నా ప్రస్థానం కేసీఆర్ గారు, వారి రాజకీయ జీవితం, వారి రాజకీయ ప్రస్థానం ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి మొదలైంది. వారి నేతృత్వంలో ఈ టెస్ట్ క్యాబ్ పగ్గాలు చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి కూడా ఇది చిరస్మరణీయం. నేను ఎప్పటికి కూడా నెమరు వేసుకునే ఒక అంశం అనే మాట కూడా తెలియజేస్తా ఉంది. అదే కాదు, వీరితో పాటు ఇంకా 2 పెద్దలు, అనుభవజ్ఞులు, వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రులుగా పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో, తర్వాత నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ముగ్గురు నాయకులు కూడా
వారి రాజకీయ జీవితం మొదలైంది సింగిల్ విండో అధ్యక్షులుగా. మన పోచారం గారు అయితే జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా కూడా పనిచేయడం జరిగింది. సో వారి నాయకత్వంలో, వారి ప్రోత్సాహంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ సాధించిన ప్రగతి మీ ముందు ఉంచడం జరిగింది. చాలా అంటే ఇది మామూలుగా కూడా కాదు. రాష్ట్రంలో ఏ రకంగానైతే కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏ రకంగా పురోగతి సాధించిందో అదే రకంగా ఇవాళ వారి మార్గదర్శకంలో, వారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర సహకార బ్యాంకును మా పాలక వర్గాలు తీర్చిదిద్దిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014లో ఉమ్మడి రాష్ట్రం ఆనాడు బ్యాంకు విభజన జరిగిన తర్వాత ఏ అంశం చూసినా, ఏ విషయం చూసినా ఇవాళ 1, 2, 3 కాదు, అసలు కనివిని ఎరగని రీతిలో ఇవాళ ప్రగతి సాధించి ఒక కొత్త బ్యాంక్ అయినా దేశానికే మార్గదర్శకంగా ఇవాళ ఈ 9 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేశానికే మార్గదర్శకంగా కేంద్ర సహకార బ్యాంక్ తయారైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నేను చాలా గర్వపడతా ఉన్నాను, ఆనందంగా కూడా ఉంది నాకు. ఇది అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ దేశ విదేశాల నుండి కూడా మన పనితీరును, మన స్థితిగతులను ఈ పరిశీలించి ఎప్పటికప్పుడు కనీసం నెలకు ఒక డెలిగేషన్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ బ్యాంక్ అవలంబిస్తున్న ఏవైతే ఇవాళ తీసుకున్న నిర్ణయాలు, రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి ప్రతి రాష్ట్రం నుండి, భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుండి, అదే కాకుండా నీతి ఆయోగ్ లాంటి ఒక గొప్ప సంస్థ ఇవాళ భారతదేశానికి దిక్సూచిగా నీతి ఆయోగ్ ఏదైతే రికమెండేషన్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక ఇండెక్స్గా తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేస్తుందో వారు కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ కోఆపరేటివ్ మోడల్ను అనుకరించాలి. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుకరించినట్టయితే సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంటుందనే మాట వారు చెప్పడం నిజంగా కూడా మాకు గర్వకారణం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇవాళ వ్యాపార రీత్యా ఇవాళ మన పెరుగుదల 10 సంవత్సరాల్లో 30,000 కోట్లకు పైగా వృద్ధి సాధించింది. ఆనాడు ఉన్న వ్యాపారానికి ఇవాళ దాదాపు 4 ఇంతల వృద్ధి సాధించిన విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా క్లయింటేల్, మా ఖాతాదారులు ఇవాళ ప్రస్తుతం 32 లక్షలకు పెరిగి 15,000 కోట్ల 581 కోట్ల 3 రేట్లు వినియోగదారులు ఈ డిపాజిట్ల సంఖ్య పెరిగిన విషయం మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇంకో చాలా గమనించదగ్గ విషయం ఏంటంటే మా దగ్గర ఈ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో జిల్లా బ్యాంకుల్లో ఈ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సన్నకారు చిన్నకారు రైతులు, చిన్న కమతాలు ఉన్నవాళ్ళు. భారతదేశంలో ఇవాళ అత్యధికంగా ఏదైతే రుణాలు కమర్షియల్ బ్యాంకులో పెద్దవాళ్ళకు అందుతూ ఉన్నాయో మాకు దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రయారిటీ అగ్రికల్చర్ సెక్టర్ కాబట్టి, అది చిన్న సన్నకారు రైతులు కాబట్టి వారికి మేలు జరిగే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా ఇవాళ బ్యాంకింగ్ కార్యకలాపాలు నడుస్తూ ఉన్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎక్కడ కూడా లేదు. ఇవాళ మన రాష్ట్రం, పక్క రాష్ట్రం, ఇంకో తెలుగు రాష్ట్రంలో కూడా చూసినట్టయితే మనం అక్కడ అందరూ కూడా పెద్ద కమతాల వాళ్ళు ఉన్నారు. అందుకనే వేరే రాష్ట్రాల్లో మనం చూస్తే ఈ కౌలు రైతుల సమస్య ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా ఈ గణాంకాలన్నీ చూసినట్టయితే, మనము గమనించినట్టయితే, చూసినట్టయితే తెలంగాణలో
ఎవరి పని వాళ్ళు, చిన్న కమతాలు ఉన్నాయి కాబట్టి ఎవరి బిగడో 2 ఎకరాలో 3 ఎకరాలో ఎవరిది వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. వీళ్లకు ఈ క్రెడిట్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ క్రెడిట్ ఫెసిలిటీ అందించే ఒక ప్రయత్నం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పిన విధానానికి దానికి ముందుకు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేసినాం. చాలా వరకు సఫలీకృతమైనమనే మాట కూడా నేను ఇక్కడ చెప్పవలసిన అంశం ఇది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా పారదర్శకతతో 2014కు పూర్వం 25 సంవత్సరాలు రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నా దీన్ని పట్టించుకున్న నాదుడే లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి మన ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, మన మెయిన్ అంశం ఏదైతే ఉన్నదో, నియామకాల గురించి ఏదైతే వారు ఉద్యమ పోరాటంలో ఒక భాగంగా దాన్ని అంశంగా తీసుకొని ముందుకు సాగినరో, వారిచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2,04,000 కాకుండా అదనంగా ఇక్కడ మనము 7,165 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం ఈ 9 సంవత్సరాల్లో అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉన్నది. బ్యాంకు ఉద్యోగాలు 3,385 మందికి కొత్త పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు చూసిండ్రు, నన్ను కలవటానికి వచ్చిండ్రు, అందరూ పిల్లలు కూడా 35 ఏళ్ల లోపు వారే. మా యావరేజ్ ఏజ్ ఇవాళ మా బ్యాంకు సిబ్బంది 85% మంది కొత్త వాళ్ళే ఉన్నారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఈజ్ 34 ఇయర్స్. యంగ్ బ్లడ్ ఉన్నది. నెక్స్ట్ 30 సంవత్సరాలు ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోయడానికి వాళ్ళను తీర్చిదిద్ది ట్రైనింగ్స్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఎక్స్పోజర్ కల్పించే విధంగా వారికి ఇవాళ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. 7 రిక్రూట్మెంట్స్ చేయడం జరిగింది జిల్లా బ్యాంకులో, రాష్ట్ర సహకార బ్యాంకుల్లో. ఇది కూడా ఒక భారతదేశంలోనే నంబర్ 1 సంస్థ IBPS ద్వారా పూర్తి పారదర్శకతతో ఎక్కడ కూడా అంటే చిన్న అలిగేషన్కు కూడా అవకాశం ఇవ్వకుండా టెక్నాలజీని యూజ్ చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టడమే కాకుండా ఎగ్జామ్ రాయటానికి బయోమెట్రిక్ యూజ్ చేసి తదుపరి మొదలు ఒక 2 పర్యాయాల ఇంటర్వ్యూస్ ఉండే కానీ ఇప్పుడు 2 లెవెల్ రిటర్న్ ఎగ్జామ్ చేసి ప్రిలిమినరీ అండ్ మళ్ళొక ఫైనల్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూస్ లేకుండానే వారి ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేకంగా ఈ అవకాశాలు కల్పించిన ఘనత ఇవాళ రాష్ట్ర అంటే తెలంగాణ సహకార శాఖదనే మాట కూడా మనం ఒక్కసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా చిన్న అభియోగానికి తావు ఇవ్వకుండా పూర్తిగా పారదర్శకతతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ రోజు మా ఇంటర్నల్ ప్రమోషన్స్ కూడా ఇదే IBPS సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఒకటి మేము తయారు చేసి వాళ్లకు ప్రమోషన్స్ ఏ సమయాన తీసుకోవాలి, పరీక్ష ఎప్పుడు రాయాలి, ఖాళీలు ఎక్కడ సూచించాలి అని ఒక పాలసీ తయారు చేసి ఇవాళ IBPS ద్వారానే ఈ ఇంటర్నల్ రిటర్న్ ఎగ్జామ్స్ కూడా జరగడం ఉన్నది, ఇవాళ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా భారతదేశంలోనే మనది మొట్టమొదటి రాష్ట్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఒక నిర్దిష్టమైన HR పాలసీ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో 2 రాష్ట్రాలు ఈ పాలసీని స్వీకరించినాయి. దాంట్లో సంపూర్ణంగా వినియోగించిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అనే మాట కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఈడ దాదాపు 3,880 మంది ఉద్యోగులకు ఈ రెగ్యులరైజేషన్ చేసి ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా అంటే ఒక దశకు తీసుకుపోయి ఇవాళ దేశంలో అత్యధికంగా సేవలు అందిస్తున్న సంఘాలుగా గుర్తింపు పొందినాయి. ఇదే కాకుండా మానవ వనరులు ఈ సపోర్ట్తోని వాళ్లకు అకౌంటబిలిటీ పెరిగింది. వాళ్ళ మీద బాధ్యతలు పెరిగిన తర్వాత పనితీరు కూడా
ఇవాళ చాలా సక్రమంగా బాగా జరుగుతూ ఉన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. సంఘాల వల్ల ఈ వ్యవస్థకే పట్టుకొమ్మలు. భారతదేశంలో ఇవాళ సహకార వ్యవస్థ ఫెయిల్ అవ్వడానికి కారణం కింది టైర్ ఏదైతే ఉన్నదో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎవరు కూడా దీని పట్ల పెద్ద ధ్యాస పెట్టలేదు కాబట్టే వ్యవస్థ వేరే రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నది. మన దగ్గర కింద చాలా పటిష్టం చేసి ఇవాళ ప్రతి ఒక్క అవసరం రైతాంగానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేస్తూ ఉన్నాం. కొనుగోలు అన్ని తీర్ల పంటల కొనుగోలు మన సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇతర అవసరాలు ఎరువులు అమ్ముతా ఉన్నాయి, విత్తనాలు అమ్ముతా ఉన్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన అవసరాలు లైక్ పెట్రోల్ బంక్స్, భారతదేశంలో ఇవాళ నంబర్ 1 స్టేట్ మనది. పెట్రోల్ బంక్స్ నిర్మాణం చేసిండ్రు, ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీ ఇవాళ క్రియేట్ చేసిండ్రు. ఇంకా అనేక విషయాలు విత్తన శుద్ధి కర్మాగారాలు నిర్మాణం చేసిండ్రు, రైస్ మిల్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది, కాటన్ జిన్నింగ్ ఈ సొసైటీస్ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా బిజినెస్ ద్వారా అంటే బిజినెస్ లైక్ కమర్షియల్ యాంగిల్లో కూడా సంఘాలు బలోపేతం కావాలనే ఉద్దేశంగా గోదాముల నిర్మాణం ఇవాళ చాలా మన తెలుగువారు గౌరవనీయులు మాజీ నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతాల గారి వారి ప్రోత్సాహంతో ఇవాళ ఈ ప్యాక్సెస్ ఎంఎస్సి బహుళ సేవలు అందించడానికి ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఇవాళ ప్యాక్సెస్ ఎంఎస్సి కింద ట్రీట్ చేసి ఇప్పటికే 500 కోట్ల రూపాయలు వారి ద్వారా నాబార్డ్ ద్వారా నిధులు సేకరించి ఇవాళ గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల నిర్మాణం, ఫంక్షన్ హాల్ల నిర్మాణం, షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం, రకరకంగా ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఇవాళ పూర్తిగా ఆ ప్రాంత అవసరాలు తీర్చే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో అని ఏదైతే ఆనాడు ఒక నామకరణంతో బయటకు వచ్చిందో గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన, అన్ని అవసరాలు ఒకే ప్రాంగణంలో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి దొరకాలని ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నడుస్తున్న తీరును కూడా ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఇది ఆటోమేషన్, ఎలక్ట్రానిక్ యుగం. ఆటోమేషన్లో కూడా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బ్యాంకులన్నీ కూడా కంప్యూటరీకరణ జరిగింది, సిబిఎస్ ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా సంఘాలన్నీ కూడా మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఏసిఎస్లు అన్నీ కూడా కంప్యూటరీకరణ జరిగి రోజువారీ రిపోర్ట్ సాయంత్రానికల్లా రిపోర్ట్ వచ్చే విధంగా వాళ్ళ స్థితిగతులు ఇవాళ చేసిన కార్యకలాపాలు అందరికి కూడా తెలిసే విధంగా ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యకలాపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఇంకా ఈ టెక్నాలజీ పరంగా మొట్టమొదటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మనది మొబైల్ ఏటీఎం సేవలు మొదలుపెట్టింది, రూపే ప్లాటినం కార్డులను కూడా జారీ చేసింది. అదేవిధంగా 24/7 సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ దేశంలోనే ప్రప్రథమంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనకన్నా పెద్ద రాష్ట్రాలు, మనకన్నా పెద్ద బ్యాంకులు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ అటువంటి జాగాలు కూడా లేదు. మన సొంత సైబర్ సెక్యూరిటీ 24/7 ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కడ ఏ సైబర్ ఫ్రాడ్కు తావు ఇవ్వకుండా మా పిల్లలందరూ కూడా పనిచేస్తున్న తీరు నిజంగా కూడా ప్రశంసనీయమనే మాట కూడా మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మహిళా సంఘాలకు ప్రోత్సాహం ఏదైతే జరుగుతూ ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్త్రీనిధి బ్యాంకు అతిపెద్ద రుణదాత. ఇవాళ ఈ కన్సార్టియంలో అందరికన్నా ఎక్కువ డబ్బు ఇచ్చిన బ్యాంక్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనే విషయం కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఫుడ్ కన్సార్టియం భారతదేశంలో ఈ మన ఇప్పుడు సివిల్ సప్లైస్ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా దానికి ఒక కన్సార్టియం ఉన్నది. దాంట్లో ఇదివరకు మన
మన కాంట్రిబ్యూషన్ వాజ్ నియర్ 25 crores. But today we are one of the leading contributors to this. We are giving them 1750 crores ఎక్స్పోజర్ ఇవాళ మాది 1750 కోట్లు ఈ దేశ భాండాగారం అంటే ఫుడ్ కన్సార్టియంలో మనము ఇవ్వడం జరిగిన విషయం ఒకసారి ఇక్కడ FCI ద్వారా ఏదైతే ఈ కార్యక్రమం జరుగుద్దో దాన్ని ఇవాళ పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకుపోవడం జరిగింది. కోవిడ్ సమయంలో కూడా అందరూ కూడా మొత్తం వ్యవస్థ అంతా అతలాకుతలమైన తరుణంలో మేము ఈ చిన్న వాళ్లకు రోజువారీ బతుకు తెరువు కోసం స్ట్రీట్ వెండర్స్ కానీ ఇంకా గరీబ్ గాన్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సహకారం అందించిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ విషయం అనేది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక అవార్డులు రివార్డులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అయితేనేమి, కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ అయితేనేమి వరుస అవార్డులతో వరుస గుర్తింపులతో ఇవాళ మా బ్యాంకు వ్యాపార రీత్యా వాల్యూమ్ వైజ్ మహారాష్ట్ర గుజరాత్ కన్నా తక్కువ అయి ఉండొచ్చు గాక, కానీ అన్ని పారామీటర్స్లో బ్రహ్మాండమైన సేవలు అందించి నంబర్ 1 బ్యాంకుగా తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ కానీ, అనేక ప్రాథమిక వ్యవసాయ సహకారాలు నిజామాబాద్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, ఇతర జిల్లాలో దేశంలోనే నంబర్ 1 వరుసగా రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం ఏదో ఒక మన బ్యాంక్ కానీ లేదా మన సొసైటీ కానీ ఈ అవార్డులు పొందుతున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారానే మనకు అర్థమవుతా ఉన్నది మన స్థితిగతులు ఏ రకంగా మారినాయి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఇవాళ ముందుకు సాగుతున్నది అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వం ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే కింద వ్యవస్థ అంతా కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ విషయంలో గత ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పనితనాన్ని గుర్తించి ఇక్కడ ఈ పాలక వర్గాలు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి మాకు పూర్తి ఇచ్చి మా మీద ఏదైతే నమ్మకం పెట్టినరో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రహ్మాండంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయిన ఒక సంతోషం ఇవాళ నాకుంది. నా సహచర పాలకవర్గ సభ్యులు ఇలా నాతో పాటు లేకుండొచ్చు. మొన్న ఈ మధ్య వాళ్ళందరూ కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మారిండ్రు కాబట్టి, కానీ వాళ్ళు కూడా ఈ 3.5 సంవత్సరాలు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ పురోగతిలో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు పాలక వర్గాలు ఇవాళ నా కరీంనగర్ జిల్లా, ముఖ్యంగా కరీంనగర్ గురించి కూడా నేను చాలా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఒక బ్యాంక్ ఇవాళ ఇది సమయం కాకుండా మీరందరూ ఉన్నారు కాబట్టి గత 19 సంవత్సరాల నుంచి నా నేతృత్వంలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన బ్యాంక్ ఇవాళ 57 కోట్ల నష్టంలో ఉన్న బ్యాంక్ ఈ సంవత్సరం 100 కోట్ల అంటే దాన్ని ఏమంటారు గ్రాస్ ప్రాఫిట్ 100 కోట్లు చేసింది. టెస్ట్ క్యాప్ కన్నా కూడా ఎక్కువ గ్రాస్ ప్రాఫిట్ చేసిన బ్యాంక్. గత 2012లో మలుపు తిరిగిందంటే వెనుకకు తిరిగి చూడకుండా ఇలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నది. 7.5 లక్షల క్లయింటేల్ ఇవాళ కరీంనగర్లో 7.5 లక్షల క్లయింటేల్ ఉన్నది. వ్యవసాయానికి ఎక్కడ కూడా చిన్నగా కూడా విఘాతం కలగకుండా ఇవాళ స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంకు, యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంకు, అతిపెద్ద బ్యాంకులు భారతదేశంలో, వాటికన్నా కూడా ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇచ్చిన ఘనత కరీంనగర్ బ్యాంకుది. కరీంనగర్ జిల్లాలో 28% పంట రుణాలు కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ ద్వారా అందుతా ఉన్నది. మా రికవరీ రేటు కూడా టెస్ట్ క్యాబ్ 100% ఉన్నది. కరీంనగర్ జిల్లా బ్యాంక్ 98.5%. అంటే మా పనితీరు ఈ ఒక్క పారామీటర్ మీదనే అర్థమవుతుంది. మేము లోనింగ్ చేసిన విధానం, మా క్లయింట్స్, మా ఖాతాదారులు వాడుకున్న విధానం దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము ఇచ్చిన ఏదైతే ప్రతి ఒక్క పైసా ద్వారా
మా ప్రాంత ప్రజలు బాగుపడి తిరిగి మాకు ఈ చెల్లింపులు చేస్తూ ఉన్నారు, సమయానికి చెల్లింపులు చేస్తూ ఉన్నారంటేనే మాకు నిజంగా కూడా మేము చేసిన పని సార్థకమైందని కూడా నేను అనుకుంటా ఉన్నా. కానీ ఇది అంతా కూడా బాగా అయిపోయింది, అన్నీ చేశామని నేను అనను. ఇది చిన్న మేము చేసింది మా కృషి ఒక చిన్న అంశం మాత్రం, ఇంకా చాలా చేయవలసిన అవసరం లేదు. సహకారం అనేది ఒక ఉద్యమం, ఒక ఆందోళన, ఇందులో రాజకీయం లేదు. గత 19 సంవత్సరాలు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీ వాడు ఎవరు ఏంది అనకుండా, ఆ కస్టమర్ ఎవరు అని కూడా అనకుండా, మన ఓటేసిండా మన పార్టీ వాడు అనకుండా, అవసరానికి ఎవరికి అవసరం ఉన్నదో ఆ రకంగా వారి అవసరాలు తీర్చుకుంటూ ముందుకు పోయినాం. ఇవాళ కూడా నా పాలక వర్గంలో, మా జిల్లా పాలక వర్గాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ రాజకీయం రంగు ఎక్కడ కూడా పులమం, రాజకీయం ఎక్కడ కూడా బయటకు రాదు. దురదృష్టం ఇవాళ ఈ సహకార కేంద్ర రాష్ట్ర సహకార బ్యాంకులో ఏదో కారణం వల్ల నేను ఊహించని పరిణామం ఇది. ఇవాళ కొంతమంది వాళ్ళ అవసరం కోసమో వాళ్ళ స్వార్థం కోసమో పార్టీ మారిండొచ్చు కాక నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ మీద ఎటువంటి కోపం కానీ తాపం కానీ లేదు. కానీ ఎక్కడైతే నేను ఈ విశ్వాసం కోల్పోయానో, అక్కడ ఉండొద్దని నేను కానీ మా సహచరులు, మా మహేందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు ఇద్దరు కూడా మేము అనుకొని ఇవాళ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సహకార స్ఫూర్తి, కరీంనగర్ సహకార స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, పెద్దలు గౌరవనీయులు ముల్కనూర్ మొదటి అధ్యక్షులు పెద్దలు విశ్వనాథ రెడ్డి గారి స్ఫూర్తితోని, అదేవిధంగా అమూల్ డైరీని నడిపిన కురియన్ గారి స్ఫూర్తితోని ఈ వ్యవస్థను మేము దీంట్లో ఒక ఆలోచనతోని నడపడం జరిగింది. పదవులు ఉన్నా లేకున్నా సేవ చేసే ఒక తపన, ఆలోచన మాకుంది, శక్తి మాకుంది. కాబట్టి పదవులు మాకు ఎప్పుడు కూడా పదవులు ఆశించినవి కావు. కాబట్టి నేను ఈ పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను. కానీ తప్పకుండా నా జీవిత కాలం, బ్రతికున్నంత కాలం సహకార వ్యవస్థతో ముడిపడి సహకార రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి నా ప్రతి నిమిషం ఆ పనిలో నేను ఉంటా అనే మాట కూడా తెలియజేస్తూ, పెద్దలు ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఈ రకంగా మారిన ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మనుషులు వస్తారు పోతారు, వ్యవస్థ మాత్రం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 10 మందికి పనికొచ్చే విధంగా ఉండాలి. వారితో ఒకటే విన్నపం, సమర్థవంతమైన అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఈ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను కోరేదల్లా ఒకటే, అటువంటి వ్యక్తికి ఈ పగ్గాలు అప్పచెప్పండి, ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి వారికి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సహకారం.